బస్ జర్నీ చేస్తే ఎంత అలసిపోతారు కదా. అంటే ఇక్కడిక్కడ సిటీల్లో చూసినా గంట 2 గంటలు ఆ మూల నుండి ఈ మూల పట్టిద్ది. అదే ఇంకొక ఊరికైతే ఒక రోజంతా పట్టచ్చేమో. లైక్ ఇప్పుడు మన కన్యాకుమారి నుండి కాశ్మీర్కి వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా ఒక రోజుకి పైనే పడుతుంది. బట్ ఎంత టైర్ఫుల్గా ఉంటుంది కదా, అలసిపోతాం కదా. మరి అలాంటిది ఇటు మన ఇండియా నుండి లండన్కు బస్లో ప్రయాణం జరిగితే, ఎస్ ఇప్పుడు కాదు కానీ ఆ కాలంలో కోల్కతా నుండి లండన్కు ఒక బస్సు ఉండేదట. ఇప్పుడంటే లండన్కు జస్ట్ ఒక 11 to 12 అవర్స్లో వెళ్ళిపోతున్నాం ఫ్లైట్ ద్వారా. కానీ అప్పట్లో అంటే 1950s and 60sలో బస్సు ఉండేదంట కోల్కతా నుండి లండన్కి వెళ్ళడానికి. అఫ్ కోర్స్ ఇది లాంగెస్ట్ బస్ రూట్ అండ్ లాంగెస్ట్ బస్ జర్నీ కూడా. 50 రోజులు తీసుకునేదట కోల్కతా నుండి లండన్కి వెళ్ళడానికి. అండ్ రిటర్న్ యూరప్ నుండి ఇటు భారత్కి కూడా వచ్చేవంట ఆ బస్సెస్. అంటే యూరప్లో మొదలు పెడితే ఇటు మిడిల్ ఈస్ట్ అంటే ఇరాన్, టర్కీ నుండి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి, ఆ తర్వాత పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి అప్పుడు భారత్లోకి ఎంటర్ అయ్యేదంట. అండ్ ఈ బస్ ఎంత స్పెషల్గా నిర్మించారో తెలుసా? ఫెసిలిటీస్ ఎన్నున్నాయో తెలుసా? అంటే అప్పటికి ఇప్పటికీ ఇలా బస్ జర్నీలో మనం కంపేర్ చేసుకుంటే స్లీపర్ అంటే నిద్రపోవడానికి అవకాశం ఉండడం తప్పితే మిగతా ఏవి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూడలేదు. ఇది ఒక డబుల్ డెక్కర్ బస్. 1957 వరకు దీని పేరు ద ఇండియా మ్యాన్ గా ఉండేది. ఆ తర్వాత 1960కి వచ్చేసరికి ఆల్బర్ట్ అని పేరు మార్చారు. ఈ బస్లో స్లీపింగ్ బంక్లు, కిచెన్, హీటర్స్ అందుబాటులో ఉండేవి. అండ్ ఈ బస్ ప్రైస్ ఎంతో తెలుసా? అంటే టికెట్ రేట్ ఎంతో తెలుసా? 85 నుండి 145 పౌండ్లు. సో ఈ బస్లోనే ఫుడ్, ట్రావెలింగ్ అండ్ అకామిడేషన్ 3 కలిసి వచ్చేసాయి. సో ఈ కాలంలో అలాంటి జర్నీస్ని కంపేర్ చేసుకోవాలంటే మనకి ఫ్లైట్ మాత్రమే కంపేర్ చేసుకోగలం. అలాంటిది ఒక బస్ ఇలా కోల్కతా నుండి ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి లండన్ చేరుకుంటుందంటే నిజంగా ఎంత ఆశ్చర్యం కదా. అయితే 1979లో ఇరానియన్ రెవల్యూషన్, ఆ తర్వాత వచ్చిన సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ వార్తో ఆ రూట్ అంతా చాలా డేంజరస్గా మారింది. బికాస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ నుండి ప్రయాణిస్తూ వెళ్ళాలి కాబట్టి ఆ రూట్ చాలా డేంజరస్గా మారింది. సేఫ్ కాదు అని తెలిసిన తర్వాత ఈ రూట్ని మూసేశారు. సో బస్ జర్నీస్ కూడా ఆగిపోయాయి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అన్న మాటే తప్పితే, అంటే 50 రోజులంటే కొంచెం కష్టమే. కానీ జస్ట్ ఇమాజిన్ బస్ రూట్లో అలా వెళ్తూ వివిధ దేశాలు దాటుతూ ఆ దేశాల అందాల్ని చూసుకుంటూ వెళ్ళడం అంటే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా. ఆ కాలంలో వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు. అఫ్ కోర్స్ 50 days అనేది చాలా కష్టం కానీ బట్ స్టిల్ ఎంత బాగుండేది.